సాగుతుంది. సూపర్ సిక్స్ సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతుందా? పులివెందుల ఓటమితో వైఎస్ఆర్సీపీ పూర్తిగా దిగాలు పడిపోయిందా? పవన్ కళ్యాణ్ గారు చాలా రోజుల తర్వాత తనదైన స్టైల్లో ఫైర్ అవడం. ఏపీ రాజకీయాలు భవిష్యత్తు చర్చిద్దాం. మనతో పాటుగా సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చెవుల కృష్ణాంజనేయులు గారు మనతో పాటుగా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణాంజనేయులు గారు నమస్తే. వర్మ గారు నమస్తే. కృష్ణాంజనేయులు వినిపిస్తుందా? వర్మ గారు నమస్తే. మీ వాయిస్ మ్యూట్లో ఉన్నది, ఒకసారి చెక్ చేయరా? వర్మ గారు నమస్తే. ఓకే ఓకే. కృష్ణాంజనేయులు గారు, ఏ రకంగా చూడాలి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు? ఏడాది పాలన అయిపోయింది, రెండో ఏడాది చురుగ్గా సాగుతున్నారు. సూపర్ సిక్స్ అంటున్నారు. మొన్న మహిళల ఫ్రీ బస్సు అంగరంగ వైభవంగా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బస్సులో కూడా ప్రయాణించి వాళ్ళు మాట్లాడిన మాటలు, ఆ రోజు జరిగిన స్పీచ్లు ఇవన్నీ. పులివెందుల ఓటమి తర్వాత వైఎస్ఆర్సీపీ సూపర్ సిక్స్ అమలు వైపు అడుగులు వేసుకుంటూ వెళ్తున్న కూటమి. ఈ ఏడాది కూటమి ప్రభుత్వ పాలన సూపర్ సిక్స్ అమలు విషయంలో ప్రజల్లో సంతృప్తికరమైనటువంటి పరిస్థితి అయితే ఈ రోజున కనపడుతుంది. సూపర్ సిక్స్ లో ప్రధానమైనటువంటి 4 హామీలని అమలు చేసింది ఈ ప్రభుత్వం. ప్రధానమైనటువంటిది ఈ 2-3 నెలల్లోనే. ఒకటి, తల్లి దీవెనకు సంబంధించినటువంటి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయల చొప్పున ఆయా కుటుంబాలకు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత అన్నదాత సుఖీభవ ఈ నెలలోనే. అదేవిధంగా ఆగస్టు 15 సందర్భంగా రాష్ట్రంలో ఉండేటువంటి మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించినటువంటి హామీని కూటమి ప్రభుత్వం అమలు చేసింది. ఈ విషయంలో కూటమి ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చినటువంటి వాటి ఉందో ఆ హామీలని వేగవంతంగా అమలు చేసేటువంటి దిశగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా 2 హామీలు అమలు జరగాల్సినటువంటి అవసరం ఉంది సూపర్ సిక్స్ లో. ఈ 2 కూడా ప్రధానమైనటువంటియే. అన్నీ ఒకేసారి ఇంప్లిమెంట్ చేసేటువంటి ఆర్థిక స్థితి, అంత ఆర్థిక పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో లేదు. దీనికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీన్ని అధిగమించి దశల వారీగా సూపర్ సిక్స్ ఇంప్లిమెంట్ చేసేటువంటి దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయంగానే చెప్పొచ్చు. ప్రతిపక్షము పదే పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతూ వస్తున్నారు, విమర్శిస్తూ వస్తున్నారు. వీళ్ళు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారు, మేము ఇస్తామన్న సంక్షేమ పథకాల కన్నా డబుల్ ఇస్తామని చెప్పారు, హామీలు అమలు చేయలేదు అని విమర్శలు చేశారు మొదట్లో. ఇప్పుడు వరుసనే ఈ సూపర్ సిక్స్ హామీల అమలు తర్వాత వాళ్ళకి ఇప్పుడు వాటికి సంబంధించినటువంటి విమర్శలు చేసేదానికి అవకాశం లేదు. కానీ ఎక్కడొకొక్కడ ప్రతిపక్షం అంటే ఆటోమేటిక్ గా కొన్ని ఈ అమలు జరిగేటువంటి పథకాల విషయంలో లోపాలు కానివ్వండి, ఆ లోపాలకు సంబంధించినటువంటి అంశాల మీద, అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారు, దాడులు చేస్తున్నారు, ప్రజాస్వామ్యం లేదు, ఇలాంటి అంశాల మీద ఖచ్చితంగా ప్రతిపక్షం మాట్లాడేదానికి అవకాశం ఉండొచ్చు. ఒకటి మాత్రం నిజమండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్న 11 సీట్లకి పరిమితమైనా కానీ 40% ఓట్లు వచ్చే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. కానీ నేను గమనించిన దాంట్లో ఈ 13-14 నెలల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోతూ వస్తోంది. ఎన్నికల సమయం కన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ క్షేత్రస్థాయిలో తగ్గిందండి. దీనికి కారణం దీంట్లో లోపం ఏంటి అంటే ఈ ప్రభుత్వం అద్భుతమైన పాలన అందిస్తుందని నేనేం కితాబు ఇవ్వను. ఎందుకంటే సూపర్ సిక్స్ ఇంప్లిమెంట్ చేస్తున్న మాట వాస్తవమే, నేను కాదనటం లేదు. అవన్నీ వాళ్ళు హామీలు చేస్తామన్నదే చేస్తున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్రను పోషించేటువంటి విషయంలో జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్ ఉంది. అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోతూ వస్తుంది ఈ 13-14 నెలల కాలంలో అనేది నా యొక్క అభిప్రాయం. ఎందుకు వాళ్ళ పాత్రను పోషించట్లేదు అంటున్నానంటే, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళటం లేదు. మరి అసెంబ్లీ బయట ఆయన ఏం చేస్తున్నాడు? అసెంబ్లీ బయట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించి వాళ్ళ అరెస్టులు జరిగితే జైలు యాత్రలు చేస్తున్నాడు. ఎక్కడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద దాడులు జరిగితే ఆ దాడులకు సంబంధించినటువంటి అంశాలు చేయాలి. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవటము, ఆ నాయకుల్ని ప్రసన్నం చేసుకోవటం, ఆ నాయకుల్ని పరామర్శించటము, వీటికి పరిమితం అవుతున్నారు జగన్మోహన్ రెడ్డి.
అంటే తన కార్యకర్తలు, తన నాయకులు, తన పార్టీ, అంతే తప్ప ప్రజలకు సంబంధించి ప్రజలు ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి వాటి మీద, ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్నదే నామ మాత్రమే. అలాగని అస్సలు చేయలేదని నేను అన్నాను. అలాంటి ఆరోపణలు నేనేం చేయను. ఎందుకంటే మనం క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి పరిణామాల వాస్తవ పరిస్థితులు మనం డిస్కస్ చేసుకోవాలి. కాబట్టి 3 ప్రధానమైనటువంటి అంశాల మీద జగన్మోహన్ రెడ్డి ప్రజల దగ్గరికి వెళ్ళారు. అవి ఉపయోగపడేటువంటి అంశాలు. ఒకటి, రైతులకు సంబంధించినటువంటి మామిడి రైతులు, అదేవిధంగా మిర్చి రైతులు, పొగాకు రైతులు. ఈ 3 కార్యక్రమాలు రైతులకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ ఇవి కాకుండా జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి జైలు యాత్రలు చేసి, లేకపోతే పరామర్శలు చేసి, ఇవన్నీ ఎవరి కోసం చేశాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. వాళ్ళు ఎవరయ్యా నాయకులు అంటే ఈవీఎంలు పగలగొట్టే జైలుకి వెళ్ళినటువంటి వాళ్ళు, అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు మంత్రులుగా ఉండి, లేకపోతే ఎంపీలుగా ఉండి అవినీతికి పాల్పడ్డ వాళ్ళు, కుంభకోణాలకు పాల్పడ్డ వాళ్ళు, మట్టి అదే విధంగా మైన్స్ దోచుకున్న వాళ్ళు, వల్లభనేని వంశీ, అదే విధంగా ఎవరైతే ఈ లిక్కర్ స్కామ్ లో ఉన్నటువంటి పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, అదే విధంగా లిక్కర్ స్కామ్ నిందితులు, అదే విధంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నందిగం సురేష్, వీళ్ళందరూ ఎవరు? ఏమన్నా స్వతంత్ర పోరాటాలు చేశారా?